రొయ్యల ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చేసేద్దామా? శుభ్రం చేసుకున్న రొయ్యల్లోకి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూను కారం, తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత 3-4 ఎగ్స్‌ని బీట్ చేసి వేయండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసిన రొయ్యలు కూడా వేసుకొని, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, దీన్ని కూడా పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక, ముందుగా కరివేపాకు వేసి ఫ్రై అయిపోయిన తర్వాత, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, మరీ ఎక్కువగా కాకుండా లైట్‌గా ఫ్రై చేసుకున్నాక, ఉడికించుకున్న రైస్‌ని 2 కప్పులు వేసుకోండి. దీంట్లోకి మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ సాసులు కూడా వేసుకొని, కారం, తగినంత సాల్ట్ వేసుకొని, స్టవ్‌ని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన దీంట్లోకి ఫ్రై చేసిన ఎగ్గు, రొయ్యలు కూడా వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని, ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, వేడి వేడిగా ఉండే రొయ్యల ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి రెడీగా ఉంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసేయండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.